చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. ఇది 5వ సెమీఫైనల్స్ ఈ చిన్నారులతోటి అనంతపురం కమ్మభవనం కళ్యాణ మంటపంలో జరుగుతోంది. దీని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఇది 5వ సెమీఫైనల్. వచ్చే వారం 6వ సెమీఫైనల్ అయిన తర్వాత 4, 5, 6 సెమీఫైనల్స్లో మార్కులన్నీ కూడి ఆ సగటులో తక్కువ మార్కు వచ్చిన ఒక్కరు నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ముందుగా ఈ చిరంజీవులందరికీ ఆశీపూర్వకంగా మీ హర్షధ్వానాలతో అభినందించండి. ఆల్ ది బెస్ట్ టు యూ, బెస్ట్ ఆఫ్ లక్. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3, 4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలతో పాటు ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలు, నిష్క్రమించే ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను అందిస్తోన్న గోదావరి HDPE పైప్స్ వారికి, అలాగే వాద్య బృందానికి, చిన్నారులందరికీ, నాకు అందమైన దుస్తులను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ మరియు కూకట్పల్లి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన హర్షధ్వానాలతో. మన ముఖ్య అతిథి చిరుపరిచయం. జగమెరిగిన జంధ్యాల చిత్రాల కథానాయకుడు, సంసారపక్షమైన హాస్య చిత్రాల నాయకుడు, మీ అందరికీ ఎంతో ఇష్టడు ఈనాటి మన ముఖ్య అతిథి. 7 ఏళ్ల వయసులో పండంటి కాపురంలో బాలనటుడిగా మెరిశాడు. జంధ్యాల గారి 4 స్తంభాలాట చిత్రంలో నాయకుడిగా ఎదిగి సుమారు 98 చిత్రాలకు నాయకత్వం వహించాడు. 50కి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోశాడు. కళ విలువ, కళాకారుల విలువ తెలిసిన ఈ కళాకారుడు అతి పేదలైన కళాకారుల సంక్షేమం కోసం కళాకారుల ఐక్యవేదికను ప్రారంభించాడు. కేవలం 50 మంది కళాకారులతో మొదలైన ఈ వేదికలో ఇప్పుడు 18,000 మంది సభ్యులున్నారు. వారిలో 10,000 పైచిలుకు సభ్యులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు వచ్చేలా కృషి చేసిన, ఇంకా చేస్తోన్న ఈ కళాబంధువు మరెవరో కాదు, మన నరేష్. విజయ నిర్మల గారి తనయుడు నరేష్, విజయ నరేష్ నంది పురస్కారాలను అందుకున్న ఉత్తమ నటుణ్ణి సాదరంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. కలలతో అలిసి గగనమై ఎగసిని ప్రేమ, నా ప్రేమ తారాడే మన ప్రేమ. కళలకు, కళాకారులకు కాణాచి ఈ జిల్లా. సినిమా రంగం గురించి ఏ సందర్భంలో చెప్పుకున్నా మనకు గుర్తొచ్చే మహాదర్శకులు కదిరి వెంకటరెడ్డి, మనకు తెలిసిన KV రెడ్డి గారు. అపురూపమైన పౌరాణిక సాంఘిక చిత్రాలను రూపొందించిన రెడ్డి గారు తాడిపత్రి ప్రాంతానికి చెందినవారు. అలాగే నాటక రంగానికి తొలి రోజుల్లో జీవజీవాలు నింపిన రచయితలు, నటులు ఎందరో ఈ జిల్లాల్లో ఉన్నారు. ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం కృష్ణమాచార్యులు తాడిపత్రి ప్రాంతానికి చెందినవారు. ప్రముఖ నటులు, నాటకకర్త బళ్ళారి రాఘవాచార్యులు కూడా తాడిపత్రి ప్రాంతానికి చెందినవారే. పాశ్చాత్య దేశాల రంగస్థలాలను దర్శించి అక్కడి నాటకాల వైశిష్ట్యాన్ని ఆకలింపు చేసుకుని ఆంధ్ర నాటక రంగంలో వినూత్న ధోరణులను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన మహానటులు శ్రీ బళ్ళారి రాఘవ. ఆ మహనీయులందరికీ వినమ్రంగా అంజలి ఘటిస్తోంది పాడుతా తీయగా వేదిక. అనంతపురం గురించి మరిన్ని విశేషాలు వచ్చే సంచికలో. కరిరాజున్ బిసతంతు సంతతుల చేకట్టగా విజృంభించువాడు, కరిరాజున్ బిసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించువాడు, ఉరువజ్రంబు శిరీష పుష్పముల చేనుహించు భేదింపన్, తీపు రచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుల్ జిల్దు యత్నించు నిద్ధరణిన్ మూర్ఖుల దెల్పు నెవ్వడు,
తీపురచింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుంజిందు యత్నించు నిర్ధరణిన్ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధాధారాను కారోక్తులం తామర తూడులతో తాడును చేసి మదపుటేనుగును బంధించాలనుకునేవాడు, శుతిమెత్తని దిరిసిన పూలతో కఠినమైన వజ్రాన్ని కోయాలనుకునేవాడు, ఓ తేనె చుక్కను వేసి సముద్రంలోని ఉప్పు నీటిని తీయగా చేయాలనుకునేవాడు, మంచి మాటలు చెప్పి మూర్ఖులను మెప్పించడానికి పూనుకునేవాడు నిజమైన మూర్ఖుడు. మిగిలిన అసాధ్యాలు సుసాధ్యాలు కావచ్చు, కానీ మూర్ఖుని మనస్సు మార్చడం మాత్రం అసాధ్యం అన్నది పద్య తాత్పర్యం. ఛందోబద్ధమైన పద్యం తెలుగువారికే సొంతమైన సొత్తు, ఆస్తి. పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లి ఉనికిని కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతో తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. శీర్షిక ఏమిటంటే కొంచెం పాత సినిమాల్లోని మధుర గీతాలు ఎంపిక చేసుకుని చిరంజీవులు పాడుతున్నారు. మొట్టమొదటి గాయకుడిని దయచేసి ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి శ్రీరామ్ చరణ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. వెల్కమ్ చరణ్. చరణ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ ఆత్రేయ, సంగీతం శ్రీ మహదేవన్, గానం శ్రీమతి జానకి బాలసుబ్రహ్మణ్యం. జానకిరాముడు సినిమా నుంచి నా గొంతు శృతిలోన. శుభం, ఆల్ ది బెస్ట్. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా. పండాలని, అది దండలో దారమై ఉండాలని, అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని, కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలని. పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా.
తీరకే మరు జన్మ రావాలని, కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ రావాలని, తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా, నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా, తానానే తననానా, తానానే తననానా. ధన్యవాదాలు. రామ్ చరణ్ చక్కటి గొంతు, చాలా బాగుంది. అంటే సంగీతంలో బాలుగారు ఉండగా హనుమంతుడి ముందు కుప్పిగంతలని నేను చెప్తే బాగుండదు. కానీ చాలా చక్కగా పాడావు. బాలుగారు పాడిన పాట మళ్ళీ ఎవరు పాడినా కూడా మంచి పాలల్లో తేనెసి తాగిన తర్వాత మంచి కూల్ డ్రింక్ తాగినట్టే ఉంటుంది. కానీ చక్కగా పాడావు, చక్కటి వాయిస్ అది. చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఈ పాటలో ఎందుకు తక్కువ శృతి పెట్టుకున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకో లోవర్ నోట్ ఏ శృతిలో పాడేడతాను? ఎఫ్ షార్ప్. ఒరిజినల్ ఎఫ్లో ఉండుంటుంది సాంగ్, ఇది సిలో ఉంది. ఎఫ్ షార్ప్ వాడి వాయిస్కి ఈవెన్ జీ షార్ప్ కూడా పాడొచ్చు. జీ షార్ప్ సౌండ్ చేయండి. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. ఆ కిందిన సజ్జమం కూడా నీట్గా వినపడుతుంది. ఇప్పుడు చరణాల్లో కూడా ఒక్క నోటే ఉంది పైన రిషభం వరకు. ఏదైనా కారణం ఉందా దీనికి? చెప్పొచ్చు, నువ్వు ఓపెన్గా చెప్పొచ్చు. అంటే కొంచెం గొంతు ఇవాళ ఇబ్బందిగా ఉందని తక్కువ పెట్టుకున్నావా? బట్ ఇప్పుడు ఈ శృతిలో పాడినప్పుడు నాకు అలా ఏం అనిపించలేదు, బాగానే పాడావే. కానీ పాటకి ఒక ప్రెజెన్స్ ఉంటుంది కదా, అది ఒక్కోసారి శృతి తక్కువ అయినప్పుడు మిస్ అవుతుంది అనమాట. ఒక మాట 10 మాటలై అది పాట కావాలని తర్వాత లైన్ ఏంటి, ఊరికి చదువు చాలు. ఒక జన్మ 10 జన్మలై. ఆ జా ఎందుకు పెక్యులర్గా అంటున్నట్టు అనిపిస్తుంది. మామూలు ఒక జన్మ 10 జన్మలై అను. ఒక జన్మ 10 జన్మలై. 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. గబగబా ఫాస్ట్గాను. ఎంత ఫాస్ట్గా అనగలవు? 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. 2 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు. నల్ల నేను చెప్పనండి, చెప్పండి. 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. 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 నేను చెప్పినా నువ్వు చెప్పాలి, అదే కాన్ఫిడెన్స్. చెప్పు. 2 ఎర్ర లారీలు 3 తెల్ల లారీలు. 2 ఎర్ర లారీలు తెల్లగా మారిపోయింది. లేదు, ఎరుపు నలుపు అంతే, తెలుపు లేదు. ట్రై. 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. తర్వాత ఏమో అది అట్లాగా ఉండకూడదు. 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. 2 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. 2 ఎర్ర అలా చెప్పాలన్నమాట. అది ఏదో చాక్లెట్ అది వస్తుంది అనమాట. ఇదే ఎర్ర లారీలు 3 నల్ల లారీలు జానక్ గారికి నేను రికార్డింగ్ థియేటర్లో చెప్తే ఆవిడ ఇప్పుడే పెద్ద అవసరమా వదిలే అనింది. తర్వాత పక్క రోజు వచ్చి ఆవిడ చెప్పింది, వాళ్ళ అత్తగారిని అడిగిందట మీరు చెప్పండి అని. ఆవిడన్నట్టు ఏముంది ఇందులో పెద్ద విశేషం, అవి లేవు. ఎర్ర లారీలేమో 2, నల్లవేమో 3, అంతే కదా. ఇన్నిసార్లు అనాలి, అర్థమైంది కదా అది. కానీ పాడేవాళ్ళు ఇట్లాంటి టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయాలండి. ఇట్స్ అ వెరీ జంజాల గారు ఒకటి చెప్పేవాళ్ళు, నాని నాని నానూని నానూని నీను నీ నీను నీ నాను నీ నీను నని నీను నీ నాను నని నన్నా నేను అన్నాను నువ్వు నాన్న చెప్పు. అంటే ఎవరైతే భాషతో ప్రయోగం చేస్తారో ఆర్టిస్ట్, యాక్టర్, నటులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ, వీళ్ళంతా కూడా ఇటువంటి టంగ్ ట్విస్టర్స్ చాలా. ఆయన ఎందుకు అంత చెప్తున్నారంటే ఇటువంటి టంగ్ ట్విస్టర్స్ అంటారు ఇంగ్లీష్లో. వీటిని కొంత మనం తమాషా ఏంటి తెలుసా, తను మొట్టమొదటి సినిమా 4 స్తంభాలాటకి తనకు డబ్బింగ్ చెప్పింది నేను. మీ ఇంటికనే బయలుదేరాను. దోవలో ఒక వీనర్, ఎ బ్యూటిఫుల్ డాన్సర్ సినిమా థియేటర్ దగ్గర కనిపించి చెయ్యూపింది. ఠక్కుమని ఆగాను.
తమిళనాడులోనే పుట్టాడు, తమిళనాడులోనే పెరిగాడు, అక్కడ తెలుగు చదువుకున్నా కూడా ఒక చిన్న తమిళే ఆశ ఉంటుంది. మంచి పర్ఫార్మెన్స్ తను చూశాక నేను ఆయనతో మొదట చెప్పిన మాట ఏంటంటే, నెక్స్ట్ సినిమా నుంచి నీ డైలాగులు నువ్వే చెప్పుకోవాలి నరేష్ అని. అట్లాగే చేశాడు. చూడండి, నాకు ఈ వీధిలో కొద్ది గొప్ప గౌరవం ఉంది. హలో అంచేత చంటి బుజ్జిని పిలిచి దయచేసి నన్ను అల్లరి పెట్టకండి ప్లీజ్. అబ్బే మాటిపల్ రసాయనం గురించి గుర్తు చేద్దామని. దయచేసి అలాంటి పనులు మాత్రం పెట్టుకోకండి. తెలుగు అద్భుతంగా మాట్లాడే కొద్ది మంది నటుల్లో అతను ఒకడు. దానికి ముఖ్యమైన కారణం అతను కఠోర దీక్ష ప్లస్ అద్భుతమైన గురువు, జంజాల అనేటటువంటి ఒక అద్భుతమైన గురువు దొరికాడు. ఆయన భాష, ఆయన మాట్లాడే ధోరణి, ఆయన డబ్బింగ్లో చెప్పించే పద్ధతి కూడా అంత అందంగా ఉంటుందన్నమాట. డైలాగ్ చెప్పే పద్ధతి కూడా అలాంటి గురువు దొరికాడు. నేను నెవర్ లుక్డ్ బ్యాక్ ఫ్రమ్ దెన్. భారతదేశం గర్వించేంత అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడు అతను. అంత మంచి పర్ఫార్మర్. యూ హ్యావ్ గివెన్ ఎస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఏ రాగంలో చెప్పగలవు ఈ పాట? రేవతి. రేవతి. చాలా అరుదుగా చేస్తారు ఈ రాగంలో పాటలు. మహాదేవన్ గారు చేసినది బహుశా ఈ రెండో పాట. జుమ్మంది నాదం ఒకటి, జుంబంది నాదం, తర్వాత ఈ నా గొంతు శృతిలోన. ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. తర్వాతి గాయనిమణిని దయచేసి ఆహ్వానించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సర్వేపల్లి శ్రేయ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. సర్వేపల్లి శ్రేయ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, గానం శ్రీమతి సుశీలమ్మ, బాలు. త్రిశూలం సినిమా నుంచి రాయిని ఆడద చేసిన రాముడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. నేనేంటి నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి. నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి. తప్పు నాది కాదంటే లోకముప్పుతుందా, నిప్పు లాంటి సీతనైన తప్పు చెప్పకుందా. అది కథే కదా, మన కథ నిజం కాదా, అది కథే కదా, మన కథ నిజం కాదా. నువ్వు రాయివి కావు, గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. ఏమనుకోను నిన్నేమనుకోను, తోడనుకో నీ వాడనుకో.
కాన్ఫిడెంట్గా పడావు. ఎక్స్ప్రెషన్ బాగుంది. నాకున్న పరిజ్ఞానంలో 2 గొంతులకి ఒక తేడా ఇచ్చావు. మగ గొంతుకి ఆడ గొంతుకి కూడా ఎక్స్ప్రెషన్లో కూడా అవుతుంది. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. అంతకంటే ఎక్కువ ఉండకూడదు లాఫ్టర్. అది వ్యంగ్యం అయిపోతుంది తర్వాత. అది నేను కానమ్మా, నేను కాను, నేను మామూలు మనిషిని అనడానికి నేను కానమ్మా అనడానికి చాలా తేడా ఉంది. అది కామెడీ అయిపోతుంది, వ్యంగ్యం అవుతుంది అనమాట. అది గాయకులు ఇచ్చే ఎక్స్ప్రెషన్ బట్టే, భావం బట్టి మా ఎక్స్ప్రెషన్ ఉంటుంది యాక్టర్గా, ఒక నటుడుగా. కాబట్టి ఆ అర్థం మొత్తం మీరు చెప్తారు, దానికి మేము తెర మీద దాని యొక్క అందాన్ని ఇస్తాం అంతే తప్ప. కాబట్టి మీరు అంతే, అదే చిన్న ఫైనరీస్ చిన్నమంటారు. చాలా బాగా పాడావు. చిన్నదంటే చాలా మార్పు, దాన్ని బట్టి మేము చేయాల్సి వస్తుంది. మాకు చెడ్డ పేరు అక్కడే వస్తుంది, మాకు మంచి పేరు కూడా మీ బట్టి వస్తుంది. కాబట్టి వెల్ డన్, నైస్, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మంచి పాటలు ఇచ్చేందుకు ధన్యవాదాలు. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం మన హర్ష. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగోలు భవ్యశ్రీ గీతిక. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ ఆరుద్ర, సంగీతం శ్రీ ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి సుశీల గారు. వయసు పిలిచింది సినిమా నుంచి ఇలాగే ఇలాగే సరాగమాడని. చాలా బాగా పాడావమ్మా,
చాలా చక్కటి కంఠం, మంచి గొంతు. ఈ పాటలతో మేము పెరిగాం. మా యూత్ అన్ని ఒకసారి మా టీనేజ్ అంతా గుర్తొస్తుంది మాకు ఈ పాటలన్నీ వింటుంటే. చాలా బాగా పాడావు, చక్కటి గొంతు, చాలా బ్యూటిఫుల్గా. నాకు పర్సనల్గా చాలా అందంగా అనిపించింది గొంతు. ఆ పాటకి చాలా బాగా సూట్ అయింది. ఒకసారి మీరు గ్రూప్ సింగర్స్ రండి మళ్ళీ, ప్లీజ్ కమ్ హియర్. ఆ పోర్షన్ పాడండి మీరు. నువ్వు పాడొద్దు. 1 2 3 1 2 3 అది నోట్ యాక్చువల్గా. ఐ డోంట్ నో వై యూ సాంగ్ ఇట్. ఇది 100% షూర్, నేను బాగా గుర్తున్నది నాకు. తమాషా ఏంటంటే ఇది ఈ పాటలో ఉండిన హమ్మింగ్ కానే కాదు. நான் பேச வந்தேன் சொல்லத்தான் ஓர் வார்த்தை இல்லை உன் வாய்மொழி திருவாசகம் நீ இல்லாமல் నానేது ఎన్ కన్నా. దాంట్లో ఈ ఆలాప్ ఉందన్నమాట. ఆ పాట పెద్దగా పాపులర్ కాలేదు. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు థర్డ్ మ్యూజిక్లో ఇది లేదు అసలు అక్కడ. అప్పుడు నేను రాజాని అడిగాను, అరే అది ఇక్కడ పెడితే బాగుంటుందిరా, అదే స్కేల్ మనం చేశాం కదరా, ఎందుకు అన్నాడు. అది పెద్దగా జనంలోకి వెళ్ళలేదు, ఈ పాటతో చాలా బాగా జనంలోకి వెళ్తుందిరా, ఆర్టిస్ట్ కూడా కమల్ హాసన్ కదా అంటే అప్పటికప్పుడు యాడ్ చేశాడనమాట. ఇది ఇప్పుడు ఎందుకన్నానంటే, ఇప్పుడు నీ పోర్షన్ పాడమ్మా నువ్వు. ఇప్పుడు అమ్మాయి పాడింది ఫిమేల్ వర్షన్ కదా, ఫిమేల్ వర్షన్. వీళ్ళు పాడింది నేను పాడిన వర్షన్ అనమాట. ఇది రెండు విడివిడిగా వింటే ఏదో వేరేగా ఉన్నాయి కదా, రెండు కలిసినప్పుడు వినండి. హార్మనీ అని నేను చాలాసార్లు అంటున్నాను. వాట్ ఈస్ హార్మనీ? ఇది యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్ మీద రావాల్సింది. ఇప్పుడు ఆ అమ్మాయి పాడిన పోర్షన్ వయలిన్స్ వాయిస్తే చెల్లోలోనో వయోలాస్లోనో ఈ ఆన్సర్ వస్తుందన్నమాట. అది రెండు కుదిరినప్పుడు ఒక అందమైన అనుభూతి. అది వాయిస్లో పెట్టాడు వాడు. ఇప్పుడు వారు పాడింది విన్నారు, అమ్మాయి పాడింది, ఇద్దరు కలిసింది విన్నప్పుడు చూడండి ఎంత మజాగా ఉంటుందో. 1 2 3 1 2 3 నేను గుర్తుందో లేదని జ్ఞాపకం చేస్తున్నాను. పుస్తకం చూసి పాడేయాలి. సో హార్మోని అనేది ఎంత అందంగా ఉంటుందో చేస్తే అనేది. అది ఇప్పుడు నువ్వు పాడుతున్నావు కదా, దాన్ని కొంచెం ముద్దుగా పాడొచ్చు. యు మేక్ ఇట్ లిటిల్ మోర్ మెలోడియస్. మజాగా ఉంటుంది కదా. సాఫ్ట్ చేయడం రా కాదు, లానే ఏదైతే రా లా రలయోర భేద, దానివల్ల ఒక ₹1,00,000 ఏం కలెక్షన్ తక్కువ రాదు. పగలు రేయి అక్కడ పైన వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేదు, స్లైట్లీ ఫ్లాట్ అయిందనమాట. ఏదో ఎస్డి బర్మన్ అంటే ఇళయరాజాకు చాలా చాలా ప్రాణం. అతను చాలా మక్కువ పడే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, ఎస్డి బర్మన్ ఒకడు, సి రామచంద్ర ఒకడు, వాడికి చాలా ఇష్టం. ఈ పాట వింటే మీకు కోకోరా కాగజ్ థాయే మన మేరా, ఈ నడక, ఈ వ్యవహారం అంతా కూడా కానీ ఇమిటేషన్ కాదు, మళ్ళీ ఆ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ అనమాట. అలాగే ఏ రాతే నై పురాణి తారీరా తారీరారా లాలరీరారా, ఆ పాట కూడా ఒకటి ఉంది. ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి, బట్ ఇది మాత్రం ఇండివిజువల్ సాంగ్. దెర్ ఇస్ అ గ్రేస్ ఇన్ దిస్ సాంగ్. ఆ గ్రేస్ కనుక మెయింటైన్ చేస్తే ఇలాగే సరాగమాడితే వయారం కదా, అలా మజా. అంటే వాడు ఎంత బాగా చేస్తాడు. నా జీవితంలో 3 ఐడల్స్ నాకు. ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు, కమల్ హాసన్ గారు. మీరు
తెలుగులో బహుశా మీతో అంటే ఒక్కొక్క నటుడు ఒక తరం ఒక నటుడితో ఒక గాయకుడితో పెరుగుతుంది. మా ముందు తరం అంటే 70s కూడా మీతోనే పెరిగింది. ఆ తరం అంతా మీ పాటలు వింటూ. మా తరం నెక్స్ట్ తరం అంటే తరం 10 సంవత్సరాలు అనుకున్న ఇంకొక 2-3 తరాలు కూడా మీ పాటలు వింటూ ఎదుగుతున్నారు ఈ రోజున. నిజంగా అది చాలా గర్వకారణం, తెలుగువాడికి గర్వకారణం ఒకటి. రెండోది, హిందీలో మీరు కమల్ హాసన్కి వాయిస్ ఇస్తుంటే ఆ ఏక్ దూజే కే లియే దగ్గర నుంచి అద్భుతమైన హిట్స్, ఎన్నో పిక్చర్లు, గర్వంగా ఉండేది. మన తెలుగువాడు తెలుగు హిందీ పాట పాడుతుంటే అంతే స్పష్టంగా, అంతే అందంగా. భాష అంటే కళాకారులకు భాష లేదంటారు కదా, గాయకుడికి భయం వేస్తుంది నిజంగా. ఒక వేరే భాషకి వెళ్ళండి, ఏ భాష అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, గాయకుడు నిజంగా పాడగలిగితే ఏ భాషలన్నా మెప్పించవచ్చు. వాయిస్ ఆఫ్ ఇండియా, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. మీ నిర్మాత ఇక్కడ ఉన్న రచ్చిబాబు చూసావా? రచ్చిబాబు గారు నా మొదటి నిర్మాత. 4 స్తంభాల ఆట. ఆ పాటకి ఎంత బాగా యాక్ట్ చేసావు నువ్వు. అది చెప్పాలి కదా. చినుకులారాలి తరననానాను వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ, నదివి నువ్వు కడలి నేను. చాలామంది ఆర్టిస్టులు, హీరోలు ఆడవేషాలు వేసిన సినిమాలు వచ్చాయి. ఇతనిలాగా అప్పణంగా ఆడపిల్లలా ఉన్నవాడు ఇంకోటి లేడండి. నమస్తే. దీర్ఘసుమంగళి భవ. నాకు విజయ నిర్మల గారిని చూస్తున్నట్టే ఉంది. అచ్చం అసలు కొంతమంది విజయ నిర్మల గారు ఏదైనా షార్ట్స్లో కొన్ని క్లోజ్ షాట్లు చేశారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఎంత ఎంత పొందిగ్గా కుదిరాడంటే ఆ వేషంలో. చాలా ముద్దుగా, అందరూ మగాళ్ళు కూడా లవ్ చేసి అంత ముద్దుగా ఉన్నాడు. అయింది కూడా, అది కూడా అయిందండి. అయిందా? అయింది, అది కూడా అయింది. ఏమైంది? చాలా అయినాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. చెప్పు. నేను సెట్లో కూర్చుండగా, నేను చీర కట్టుకున్నప్పుడు అలాగే అలాగే కూర్చునేవాడిని. అలాగే అంటే మెయింటెనెన్స్ ఆఫ్ మూడ్. మా ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నాడు. సడన్గా నవ్వుతూ నాకు దగ్గరికి వచ్చాడు. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వచ్చి అతను మీ రేట్ అడుగుతున్నాడు అన్నాడు. మీ సినిమాకి తీసుకున్న అంతే అన్న. అది కాదండి, మీ రేట్ అడుగుతున్నాడు అన్నాడు. ఒక్కసారి కంగు తినిపోయాడు. అంటే ఫస్ట్ షాక్ అయిన తర్వాత అతను ఇలా పంపించండి అన్న. నవ్వుకుంటూ నేను ఇలా అన్న చాలా సిగ్గుపట్టు పెడుతూ వచ్చేస్తాడు. నన్ను తెలిసిన వ్యక్తే, నాకు పరిచయమైన వ్యక్తి. దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న అనుమానం వస్తుంది, టెన్షన్ పడుతున్నాడు, చెమటలు వచ్చేస్తున్నాయి అతనికి. మీ పేరు అన్న. ఏదో పేరు, అతని పేరు వద్దులేండి పాపం, బాధపడతాడు. తర్వాత ఏదో అడిగారట అన్నాను. బాబాయ్ ఏం లేదండి, ఊరికే అనేటప్పుడు అందరు నవ్వేసేటప్పుడు పారిపోయాడండి. 20 ఏళ్ళ నుంచి ఇప్పటికీ నాకు కనపడలేదు నా లైఫ్లో మాత్రం. అప్పుడు రామారావు గారు బృహన్నలు వేశారు. మళ్ళీ కనుక ఆ పౌరాణిక సినిమా తీస్తే నువ్వు ఒక్కడివే చేయగలవు బృహన్నల వేషాన్ని, అంత అందంగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. అనంతపురంలో జరుగుతున్న ఈ 6 సెమీఫైనల్ సంచికలకు లోకల్ స్పాన్సర్స్ ఆదరణ గ్రూప్ అనంతపురం వారు సహసమర్పకులుగా ఉన్నారు. ధన్యవాదాలు మీకు. బిట్ ఇంజనీరింగ్ కాలేజ్ హిందూపూర్ ఫుడ్ పార్ట్నర్స్గా ఉంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం. హోటల్ సప్తగిరి బల్ల అనంతపురం హాస్పిటాలిటీ పార్ట్నర్స్. మాతా ఫుడ్స్ అనంతపురం వారు కూడా మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆంధ్రా బ్యాంక్ జోనల్ మేనేజర్ వి శివనాగరెడ్డి గారు వచ్చారు. నమస్కారం అండి. ఆంధ్రా బ్యాంక్ ఈజ్ అవర్ కో ప్రెజెంటర్ ఈ కార్యక్రమానికి. తర్వాత రిటైర్డ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సంగీత సాహిత్య ప్రియుడు. ఎప్పుడూ అతన్ని నేను యూనిఫామ్లో చూడాలనుకునేవాడిని, కానీ ఎప్పుడూ మఫ్టీలోనే ఉండేవాడు. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి అసలు యూనిఫామ్ ఉండదు, వాళ్ళు దొంగల కంటే దొంగతనంగా పరికేవాళ్ళు అనమాట. నా మిత్రుడు, సంగీత సాహిత్య ప్రియుడు కేశవరెడ్డి. 69 నుంచి మా ఇద్దరి మైత్రీ బంధం జరుగుతోంది. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఇన్వైటింగ్ ది నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు కేఎస్ అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం నాన్న. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ వేటూరు సుందరరామమూర్తి, సంగీతం శ్రీ రమేష్ నాయుడు, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ముద్దమందారం సినిమా నుంచి ముద్దుకే ముద్దొచ్చే మందారం.
మందారం ముద్దు మందారం మందారం ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే మువ్వకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా పరువాల పరవళ్ళు పరికిణి కుచ్చిళ్ళు విరివాలు జడకుచ్చుల సందళ్ళు కన్నె పిల్ల కాదు కలల కాణాచి కలువ కన్నులా కలల దోబూచి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా మలి సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో కురిసేటి పగడాల పడ్డకళ్ళు మల్లె పువ్వా కాదు మరుల మారాణి బంతి పువ్వా పసుపు తాను పారాణి ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వలే నవ్వింది సింగారం ముద్ద మందారం ముద్ద శృంగారం ముద్ద మందారం ముద్ద శృంగారం. ధన్యవాదాలు. చాలా అందమైన పాట. ఎంత అందమైన ట్యూను, సాహిత్యం కూడా అంత అందంగా ఉంటుంది. సాహిత్యం ఎంత అందంగా ఉంటే దాన్ని బట్టి పాడేవాళ్ళు కూడా అంత
అందం, ఉత్సాహం వస్తుంది పాటలో. చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. చాలా బాగా. గురుగారిని గుర్తు చేసావు. గురుగారు నిజంగా బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవి కులం వాడు. అది గుర్తించు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకి ఒక విధంగా జీవన భిక్ష పెట్టినవాడు జంజాల నరేష్కి. అది మర్చిపోడు ఎప్పుడు. అది ఆ కృతజ్ఞత నిన్ను కాపాడుతుందన్న. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ గ్రూప్లో ఉన్న వ్యక్తి కదా మన ఎన్బి శాస్త్రి కూడా ఇక్కడ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గర అసోసియేట్గా పనిచేసిన అతనే. ఆ విశ్వాసం ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ చల్లగా కాపాడుతాడు. ఫస్ట్ సినిమాకి 4 స్తంభాలాటకి మోటార్ బైక్ జంపులు ఇవన్నీ చేసాం. బయటకు వచ్చిన తర్వాత బాలుగారు ఇంకా ఆ వాయిస్, బాలుగారు వాయిస్, ఆయన ఎక్స్ప్రెషన్ నేను మర్చిపోను. చాలా బాగా చేసేవయ్యా, డబ్బింగ్ చెప్పుంటే బాగుండేది. ఓకే, నెక్స్ట్ సినిమాకి నీ గొంతు వినాలి నేను. తర్వాత ఇది జంజాల గారు చెప్పాను నేను, సార్ గురుగారు నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలని. అంటే మెడ్రాస్లో పుట్టి పెరిగాం కాబట్టి కొంచెం ఇందాక గురుగారు బాలుగారు చెప్పినట్టు ధాలు ఇవన్నీ కొన్ని ఇబ్బంది ఉండేది. కూర్చోబెట్టి ఒక్కొక్క ఒత్తు పలికించేవాడండి ప్రతి డబ్బింగ్లో జంజాల గారు. నిజంగా తెలుగు భిక్ష నాకు ఇద్దరు పెట్టారు. బాలుగారు ఇన్స్పైర్ చేశారు, జంజాల గారు పర్స్పైర్ చేశారు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే శ్రమపడ్డారు. ఇద్దరు కలిపితే నా తెలుగు వాళ్ళు. నిజంగా నేను మొన్న ఎవరికో టీవీలో చెప్పాను, నాకు గొప్ప నేషనల్ అవార్డు ఏంటంటే 20 ఏళ్ల తర్వాత బాలుగారు నేను ఈ ప్రోగ్రాంలో హైదరాబాద్లో కలుసుకున్నాను. ఎంత అందంగా తెలుగు భాష మాట్లాడతావయ్యా, చాలా గర్వంగా ఉంటుంది నువ్వు తెలుగు మాట్లాడుతుంటే అన్నారు. నేను ఇంతకంటే నాకు అవార్డు అక్కర్లేదని చెప్పాను బాలుగారు. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఈ సినిమా హీరోకి కూడా మొట్టమొదటి సినిమాకి నేనే వాయిస్ డబ్బింగ్ చెప్పాను అనమాట. ఏంటో తమాషాగా ఉంటాయి. చాలామందికి నరేషు, అబ్బాయి మన ప్రదీప్, తర్వాత జగపతి బాబు గారి ఫస్ట్ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పాను. ఎవరన్నా నమ్ముతారా? ఫస్ట్ నేనే చెప్పాను. తర్వాత ఎంత గమ్మత్తైన ఆర్టిస్టులు కులభూషణ్ కర్బంద, అనిల్ కపూర్, టి రాజేందర్, విషు, సంబంధమే ఉండదన్నమాట పాత్రలన్నీ కూడా. ఏదో గమ్మత్తుగా దాంట్లో ఒక ఆనందం. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ అల్టిమేట్లీ డబ్బింగ్, కమల్ హాసన్ డబ్బింగ్ చెప్పడం అనేటటువంటిది అది గొప్ప పరీక్ష, అది గొప్ప నేర్చుకునేటటువంటి ఒక అద్భుతమైన వేదిక అవుతుంది అలాంటి ఆర్టిస్ట్కి డబ్బింగ్ చెప్పడం. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. జస్ట్ సూపర్. థ్యాంక్ యూ సార్. గెట్ అవుట్. తర్వాతి 5వ గాయనిమణిని దయచేసి అందరికీ నమస్కారం. నా పేరు బీవీకే వాగ్దేవి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. వాగ్దేవి ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ వీటూరి, సంగీతం శ్రీ చక్రవర్తి, గానం శ్రీమతి వాణి జయరాం. మల్లెపూ సినిమా నుంచి నువ్వు వస్తావని, బృందావని. వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా. వేణువు విందామని నీతో ఉందామని ఈ రాధ వేచేనయ్యా రావయ్యా. గిరిధర మురహర రాధా మనోహర. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా రావయ్యా. వచ్చే చోట నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను, మమతల దీపాలు వెలిగించాను. కుశలము అడగాలని పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను.
కృష్ణయ్య ఓ కృష్ణయ్య. పదరేణువునైనా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను, బ్రతుకే ధన్యమని భావించాను. నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను. గిరిధర మురహర నా హృదయేశ్వర, ఒకసారి దయచేసి దాసిని దయ చూడరా, ఒకసారి దయచేసి దాసిని దయ చూడరా. కృష్ణయ్య ఓ కృష్ణయ్య, కృష్ణయ్య ఓ కృష్ణయ్య. గోవింద గోపాల గోవింద 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 గోపాల గోపాల గోవింద గోవింద గోపాల గోవింద 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 గోపాల. ధన్యవాదాలు. అనుభవించి పాడావు. తర్వాత నీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంప్రవైజేషన్ ఉంది పల్లవి. ఆలాపు రావడానికి ముందర ఎండ్లో ఎలా ఫినిష్ చేస్తున్నావు అది పల్లవి? కృష్ణయ్య ఓ కృష్ణయ్య, కృష్ణయ్య ఓ కృష్ణయ్య. ఇంత క్లియర్గా లేదు అప్పుడు పాడినప్పుడు. ఇప్పుడు చాలా కరెక్ట్గా కృష్ణయ్య కృష్ణయ్య అదొక్కటే నేను ఫీల్ అయింది. టోటల్ సాంగ్ నీది మంచి పవర్ఫుల్ వాయిస్, చాలా ఓపెన్గా పాడుతావు నువ్వు. బట్ ఇలాంటి పాటకి కొంచెం మార్ధవం కనుక జోడిస్తే నువ్వు వస్తావని అనడానికి, నువ్వు వస్తావని తారారా తరరరి తారా కృష్ణయ్య కృష్ణయ్య విత్ ఎ స్మైల్ కొంచెం సాఫ్ట్ చేసి మాధుర్యంగా పాడితే ఇంకా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. ఏమిటి ఆ సమాఖ్య పేరు చెప్పవా ఒకసారి? ఇప్పుడు నువ్వు చాలా దాని దీక్షతో చేస్తున్నావు, ఏంటది? కళాకారుల ఐక్యవేదిక. అది అసలు ఎలా నీకు ఎలా బుద్ధి పుట్టింది ఇది చేయాలని? ఎలా మొదలైంది అసలు? ఒక వెనుకబడ్డ ప్రాంతానికి సేవ చేయాలని గాంధీ గారి యొక్క థింకింగ్ అది, గ్రామాలు పట్టుకోమాలని. అనంత జిల్లాకి ఒక ఉద్యమంలో వచ్చాను. ఉద్యమం అయిపోయింది, ఉద్యమంలో విజయం సాధించాం. దత్తపుత్రుడి జిల్లాకు అన్నారు అందరూ. అప్పుడు పెద్ద బాధ్యత నా మీద పడింది. ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం తిరిగానండి. నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఒక పక్కన కృష్ణదేవరాయల కట్టిన కోటలు, అద్భుతమైనటువంటి దేవాలయాలు, పుట్టబర్తి ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, ఇంత ఉంటూ ఒక పక్కన భయంకరమైన కరువు. ఇంత కరువులో అద్భుతమైన కళలు, ఇక్కడ చూసినటువంటి కళలు నిజంగా కళల్లో నీళ్ళు వచ్చేది నాకు. తోలుబొమ్మలాట కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఈ కొమ్ములు, కృష్ణదేవరాయలు స్వాగతం పలికే కొమ్ములు ఇంకా 30-40 కుటుంబాలు ఉన్నాయి. తోలుబొమ్మలాట 100 కుటుంబాలు ఉన్నాయి అంతే. ఆఖరి తరం. ఇదంతా నేను చూస్తున్నప్పుడు ఆఖరిగా ఒక వేదిక మీద ఉన్నప్పుడు అనంతపురంలోనే ఒక ప్రముఖ నాటకాల ఒక నటుడు చనిపోయాడు.
ఆయన భార్య అంట్లు తోముతూ దొరికింది. ఆ రోజు నా మనసు చలించిందండి. ఈ పరిస్థితిలో నేనేమాలోచించానంటే చాలా మటుకు ఈ సాంస్కృతిక సంస్థలు ఈ కార్యక్రమాల వరకే పెట్టుకుంటున్నాయి. పూజారి బాగుంటే గుడి బాగుంటుంది, కళాకారుడు బాగుంటే కళలు బాగుంటాయి అనే ఆలోచన వచ్చింది నాకు. కాబట్టి కేవలం కళాకారుల సంక్షేమం కొరకే ఒకటి పెట్టాలి. ఈ సాంస్కృతిక కార్యక్రమం మేము చేస్తాం రెండో ఇదిగా. ఆ విధంగా 16 మందితో హిందూపురంలో నేను స్టార్ట్ చేశాను. నేను, మా శోభ మేడం, మా శ్రీనివాస్, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలామంది దీన్ని తొక్కడానికి కూడా ప్రయత్నించారు. ఇవన్నీ దాటి ఈ రోజున ఒక స్థాయికి దీన్ని తీసుకొచ్చాం. దీన్ని ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలని వెబ్సైట్ కూడా తయారు చేసాం. ఇది దీని హిస్టరీ. దీనివల్ల నువ్వు సాధించింది ఏంటి? కళాకారులకు దొరికిన లబ్ధి ఏంటి? ఒక 10,000 మందికి ప్రభుత్వం కళాకారుడు లైఫ్ టైం గుర్తింపు కార్డు ఉచితంగా ఇప్పిస్తున్నాం. అంటే మనిషికి 1000 రూపాయలు చొప్పున వేసుకుంటే 10,000 మందికి ఎంత ఆదాయం అయింది కళాకారులకు డబ్బులను ఆలోచించండి. కొన్ని లక్షల రూపాయలు. దాని ద్వారా వీళ్ళకి ఒక 1300 ఇళ్ళు ఇప్పుడు క్లియర్ అయింది జిల్లాలో. తర్వాత ఒక 1300 ఇళ్ళు ఇప్పించాం వీళ్ళందరికీ కూడా. కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళంతా చేసి నెక్స్ట్ మేము చేయబోయే కార్యక్రమం, కళాకారుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కళలు వాళ్ళ తల్లిదండ్రుల కళను నేర్చుకున్న వారికి +2 దాకా ఉచితంగా చదువులు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేయాలని ఒక ఆలోచన. నా జీవిత కాలం లోపల అనంత జిల్లాకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. నా పూర్వజన్మ సుకృతం రుణమనండి. ఎందుకు వచ్చాను? ఇక్కడ స్థిరపడిపోయాను. హైదరాబాద్లో నా షూటింగ్ చేసుకుంటాను, ఇక్కడ సమయం నేను గడుపుతాను. నేను ఏం చెప్పానంటే నా ఆఖరి శ్వాస అనంత జిల్లాలో పీల్చాలి, నా సమాధి కూడా హిందూపూర్లో ఉండాలని నేను చెప్పాను. అది డిక్లేర్ చేశాను. ఆ లోపల ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్ట్స్ విలేజ్ క్రియేట్ చేసి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ రప్పించారు. ఒక అందమైన సరస్వతి టెంపుల్, ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం, ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలని నా లైఫ్ టైం డ్రీమ్. అనంత జిల్లాకి నేను ఇచ్చినటువంటి చిన్న బహుమతి. కథాస్తు. చిరంజీవి, నువ్వు అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలి. ఈ కళల అడుగంటిపోకుండా ఇంకా ఇంకా ముందు తరాలకు అందాలి అని మనసారా కోరుకుంటాను. నరేష్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. చివరి గాయనిమణ్ణి దయచేసి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యచంద్ర. నేను తిరుపతి నుంచి వచ్చాను. మాన్యచంద్రన్ ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ గోపి, సంగీతం శ్రీ సత్యం, గానం శ్రీమతి సుశీలమ్మ, బాలసుబ్రహ్మణ్యం. ఏది పాపం ఏది పుణ్యం సినిమా నుంచి కాలమిలా ఆగిపోని. నాకు చాలా ఇష్టమైన పాట.
ఏమిటంటే గోదావరి తల్లి ప్రశాంతంగా ప్రవహిస్తున్నప్పుడు దాని మీద మంచి పడవ మీద ఎక్కి సాయంకాలం పూట కూర్చుంటే విన్నట్టుంటుంది పాట. నా మిత్రుడు గోపి రాసిన పాట. నా బిగినింగ్ స్టేజ్లో వాడు నేను కలిసి ఉన్నాం. మేము అందరం చాలా చిన్న వయసులో చనిపోయాడు. చాలా వండర్ఫుల్ రైటర్. ఆత్రేయ గారికి చాలా ఇష్టమైనటువంటి రైటర్ వాడు. వీడు ఎప్పుడూ నన్ను మింగేస్తాడు అనేవాడు ఆయన. అంత మంచి రైటరు. నాకు చాలా ఇష్టమైన సంగీత దర్శకులు సత్యం గారు. ఇలాంటి పాటలు సింగర్స్కి దొరకడం చాలా అరుదండి. అదే వరం. ఇలాంటి మంచి పాటలు దొరకబట్టే నేను ఇన్నాళ్ళు ఇంకా బతికి బట్టకడుతున్నాను తప్ప నా సంగీత దర్శకులకి నా కవులకి ఎంత ఇచ్చుకుంటే నేను రుణం తీర్చుకోగలను. ఫర్ ఎ చేంజ్ నువ్వు ఇవాళ చేసిన తప్పు ఏంటంటే స్లైట్లీ ఇవాళ ఎప్పుడూ కాదు మీలో కూడా కొంతమంది ఇవాళ పిచ్చింగ్లో స్లైట్లీ అలా ముఖ్యంగా దొరికిపోయేది ఎక్కడ నీకు ఆర్కెస్ట్రా సపోర్ట్ లేని ఎక్కువ పాడేవి చూడు. వేళ 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 అక్కడ ఉన్నావు నువ్వు. ఎంత తేడా ఉంది చూసావు రెండింటికి. అది ఎప్పుడు జరిగేది కాదు. ఎందుకనో అది మేబీ దానికి కారణం కూడా నేను చెప్పగలను. పాట మొత్తం మీద వాళ్ళు హార్మోని పాడుతున్నారు. వాళ్ళలో కూడా ఒకరిద్దరు చేరకుండానే ఉన్నారు దాంట్లో. అది కూడా ఒక్కోసారి డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆ రోజుల్లో పాడడానికి ఎన్ని కష్టాలు చూడు. ఇవన్నీ కూడా లైవ్ రికార్డ్ చేసినవే. కోరస్ అంతా పాడుతుంటారు, అంతా ఆర్కెస్ట్రా అందరూ వాయిస్తుంటారు. ఇవన్నీ చెవిలో వినపడతాయి. ఎవరన్నా తప్పు పాడినా మనకి ఇబ్బంది, మేము పాడినా వాళ్ళకి ఇబ్బంది. బట్ స్టిల్ ఇట్ హ్యాపెండ్ సో వెరీ వెల్. నాకు బాగా గుర్తుంది. ఇది జెమినీలో రికార్డ్ చేసాం. ఈ వాడు సత్యం గారు ఓకే చేసిన తర్వాత కూడా గోపి నాకు ఇంకొక టేక్ కావాలని అడిగాడు. వాడికి స్వతంత్రం అనమాట. నేను ఎందుకురా నీకు ఇంకో టేక్ మ్యూజిక్ డైరెక్టర్ ఓకే చేసి నువ్వేంట్రా అడుగుతున్నావు టేక్ అంటే, అది కాదులేవా నువ్వు దాంట్లో అది ఇంకొక చిన్న మజా ఉంది, అది నువ్వు ఇవ్వలేదురా ఇందులో ఈ టేక్లో, నువ్వు చేస్తావురా నువ్వు అది ఎందుకు ఇవ్వలేదురా అని. ఏంట్రా మజా నాకు తెలియదు, అదేదో నువ్వు ఒక గమ్మత్తుగా చేస్తావు, రఫీ గారి లాగా పాడతావు, అదేదో చేస్తావు, అది రాలేదు. సత్యం గారు ఇంకొక టేక్ తీసుకుంటాను, పైన ఒక చిన్న టవల్ ఉండేది, ఇంకో టేక్ తీసుకుందామని అంటే ఆయన వీడు పొడుగు, ఆయన ఇంత పొట్టి, ఎందుకయ్యా ఆయన బాగా పాడాడా, నేను ఓకే చేశాను, నాకు కావాలి సార్ ఇంకో టేక్, వాడు ఇంకా బాగా పాడతాడు సార్ అని ఎంత అక్కర, ఎంత తాపత్రయం పాట గురించి. దీస్ ఆర్ ఆల్ లాస్ట్ థింగ్స్. ఎనీవే ఈ స్కేల్లో నీకు ఒక పాట రమేష్ నాయుడు గారు చేశారు, అమ్మ డైరెక్ట్ చేసిన సినిమా ఏం సంఖ్యలది, చినుకుల తరితానా మెరుపులా మెరిశావు వలపులా కదిలావు. మీరు పాట వండర్ఫుల్ సాంగ్, చాలా ఇష్టం. అంతా ఫారెస్ట్లో తీసిన పాట కదా అది. నేను 100 సినిమాలు హీరోగా చేస్తుంటే యావరేజ్ 4 పాటలు తీసుకుంటే 399 నేనే మీరే పాడుంటే. క్వశ్చన్ లేదు. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడతా తీగ, పవర్డ్ బై ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్. లేపాక్షి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండి తర్వాత సమాజ సేవకుగా ఇందిరాగాంధీ రాష్ట్రీయ రత్న అవార్డు 2009లో సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు సాయి దుర్గా ఆశ్రమం అని రన్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా గోసేవ మొదలుకొని వేదాధ్యయనం అన్నీ చేస్తూ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ పెట్టాలన్న తాపత్రయంతో కృషి చేస్తున్నటువంటి రమాకాంత్ శర్మ గారు ఇక్కడికి విచ్చేశారు. నమస్కారం. మా పిల్లలందరినీ ఆశీర్వదించాను. ఇక్కడ ఈ పిల్లల్ని, తర్వాత ఈ పిల్లల్ని, తర్వాత ఈ పిల్లల్ని, మీరు పక్కన వైతాళికులుగా ఉన్నప్పుడు ఎప్పుడో లేపాక్షికి వచ్చి స్థల చరిత్ర అంతా మీ ద్వారా తెలుసుకుంటాను నేను. ధన్యోహం, వచ్చినందుకు సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు వై రేవతి శ్రీత. నేను ఒరిస్సాల కటక్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు భానుసాయి. నేను నెల్లూరు నుండి వచ్చాను. నరేష్ కోసం అని ప్రజెంట్ చేయడానికి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ టు యూ. రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ రమరాజరాజేశ్వరా రఘువంశసుధాంబుధిచంద్రశ్రీ పరహింస పరాయణ చంద్రశ్రీ
परहिंस परायण चन्द्रश्री परन्धाम मातृ प्राणेश्वरा परहिंस परायण चन्द्रश्री आचारमा संप्रदायमा आचारमा संप्रदायमा आडपिल्ललके अपचारमा परहिंस परायण चन्द्रश्री సరి మగరి సరి రి మదని గక పజ సరి ర ప మగ ప మగరి సరి మగరి సరి రి మదని గక పజ సరి ర ప మగ ప మగరి సరి రి మ మదని గ ప పజ సరి రి మ మగరి సరి రి ద ద ప ప మగరి స కట్నమన్నదే కంఠపాసమై కలకంఠి కంఠ నీరులుకగా కట్నమన్నదే కంఠపాసమై కలకంఠి కంఠ నీరులుకగా సంసారమంటే సంత బేరమా సంసారమంటే సంత బేరమా తగునా జనక సమ్మతమా ఇది నీ మతమా परहिंस परायण चन्द्रश्री परन्धाम मातृ प्राणेश्वरा परहिंस परायण चन्द्रश्री మనసులేని మనువులెందుకు మమతలేని మాంగల్యమెందుకు మనసులేని మనువులెందుకు మమతలేని మాంగల్యమెందుకు మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి ఇహమా పరమా అది నీ తరమా ఇహమా పరమా అది నీ తరమా परहिंस परायण चन्द्रश्री परन्धाम मातृ प्राणेश्वरा परहिंस परायण चन्द्रश्री ధన్యవాదాలు. ఇది జంజాల గారిని వినిపించినప్పుడు అంటే కుర్రోళ్ళం కదా అప్పుడు అంటే బీట్ సాంగ్స్ అనమాట. అప్పుడు ఈ సాంగ్ నా మీద ఎలా తీస్తారా అనుకున్నాను నేను. నిజంగా ఎలా ఉంటుంది ఈ సినిమా, బహుశా ఆ సినిమాకి అందం తెచ్చిన పాటల్లో బహుశా ఫస్ట్ పాట ఇదేనేమో, పెళ్లి చూపుల్లో పాడడం అనేటటువంటి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్. గత 10 సంవత్సరాలుగా ఆదరణ సేవా ట్రస్ట్ ద్వారా గ్రంథాలయ నిర్వహణ, రక్తదాన కార్యక్రమాలు, చెట్లు నాటడం, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, ఫీజులు పంపిణీ, అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు, తెలుగు భాషా అభివృద్ధి, మహిళలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తూ సామాజిక సేవ చేస్తున్న ఆదరణ సంస్థ అధినేత శ్రీ ఎన్ రామకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మా కృతజ్ఞతలు తెలియజేయడం భావ్యం.
స్టెర్లింగ్స్ పంప్స్ అనంతపురం డీలర్ ఎన్ కొండయ్య చౌదరి గారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారికి గోదావరి హెచ్డిపి పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన బహుమతి 10,000 రూపాయలను ఈ వారం అందుకుంటున్నది నరేష్ చేతుల మీదుగా అభిరామ్. మల్లె పువ్వా కాదు మరుల మారాణి, బంతి పువ్వా పసుపు తాను పారాణి, ముద్దుకే ముద్దొచ్చే మందారం. ఈ వారం కాదు, వచ్చే వారం కార్యక్రమానికి కూడా చిరంజీవి నరేష్ ముఖ్య అతిథిగా ఉంటాడు. ఇంకా మేము పంచుకోవాల్సినవి, మీకు పంచవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి అతనికి ఇప్పటికీ టెంపరీగా ఒక థ్యాంక్స్ ఇచ్చేద్దాం, తర్వాత మళ్ళీ పర్మనెంట్గా ఇద్దాం. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో వెరీ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇదే కళామండపంలో మీ అందరి ముందు కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. నీతోటే ఉంటాను శేషగిరి బావా, నీ మాట వింటాను మటకరి బావా. అప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావా. అందలో ఎక్కడమ్మో అందకుండా పోయాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. భలే ఛాన్సులే భలే ఛాన్సులే, లలలా లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కన్ను తెరిచి చూసేలోగా మిన్నలలో నిలిచావు. తమాషా ఏంటంటే అందరూ 82% కంటే పైన వచ్చిన వాళ్ళే సగటు. ఒకరిని పంపించక తప్పదు ఇందులో నుంచి.